గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు వారికి పక్కా ఇళ్లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఆ దిశలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలు పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. రెండేళ్లు కోవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకు పైగా ఇళ్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. 3 లక్షల ఇళ్లు తామే కట్టినట్లు వచ్చి అబద్ధాలతో సీఎం చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని, అందుకే ఆయన క్రెడిట్ చోర్ అనేది మరోసారి తేట తెల్లమైందని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జి శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నువ్వు వదిలేసిపోయినటువంటి ఇళ్లను కూడా జగన్మోహన్ గారి పీరియడ్ లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీ పీరియడ్ లో వాటిపైన కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పథకాన్ని ఉంటే లేదు, తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి హౌసెస్కు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మీరు నిర్దేశించినటువంటి ప్రైస్ని 50%కి తగ్గించి వాళ్ళకు కూడా మేలు చేసే కార్యక్రమం జరిగింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎలక్షన్స్ టైంకే 5 సంవత్సరాలు 9 లక్షల ఇల్లులు పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. మిగిలినటువంటి 8 లక్షల్లో కూడా దాదాపుగా 1,28,000 పైగా వాళ్ళకి స్లాబ్ దశల్లో ఉన్నాయి. మిగిలిన స్లాబ్ కంప్లీట్ అయినవి ఉన్నాయి. మిగిలిన 1,00,000 వరకు దాదాపుగా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలినటువంటి అన్నీ కూడా ఎంత లెక్క అన్నటువంటిది తేలలేకపోయిన అధికారులు. ఆ రకంగా మంచి పనులు చేస్తే మీ హయాంలో ఏది చేయలేకపోగా బురజలేటువంటి కార్యక్రమం. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని హేళనగా చేస్తూ నువ్వేదో చేసినప్పుడు గొప్పలు ఏమి చేయకపోయినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును అక్కడ వెదజల్లి నీ ఫ్లైట్లకు హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ పేద ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ చేయకుండా మేము ఏదో అంత గతంలో అన్ని సృష్టించేశాను. ఈ రోజుకి 22 సంవత్సరాలు అయిపోయింది మీరు హైదరాబాద్లో ఓడిపోయి తెలంగాణ నుంచి వదిలేసి. 2004లో మీరు ఓటమి చెందారు. ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నిర్మించా అటువంటి కథనాలు చెప్పుకోవడం తప్పితే స్వయంగా మీరు చేసేటువంటిది ఏది కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఒకసారి మీకు కూడా అన్నీ తెలుసు. పథకాల రూపంలో కానీ, హౌసింగ్ రూపంలో కానీ, వివిధ దశల్లో అన్నిట్లలో కూడా ఈరోజు ఒక ఇంటి నిర్మాణానికి హౌస్ సైట్ ఇచ్చేసి వాళ్ళకు కాలనీలు నిర్మాణం చేసి ఆ లేఅవుట్లుగా చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి, దాంతోపాటు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి పేదవాడు ఇబ్బంది పడుతాడని చెప్పి ఉచితంగా ఇసుక దగ్గర నుంచి దాదాపుగా స్టీలు, సిమెంట్ ఇలాంటి కొనుగోలుదారుల కోసం డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళు 35,000 రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా చేసి, దాంతోపాటు వివిధ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఒకే విధంగా ప్రొక్యూర్ అయ్యి వెంటనే కట్టుకోవాలన్నటువంటి ఆదేశాలతో ఒక్కొక్క మనిషికి 1,80,000 ఫస్ట్ అని చెప్పి 2,70,000 వరకు లబ్ధి చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఏది కూడా తలపెట్టకుండా 1 సెంటు స్థలం ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికే గారు. ఎందుకని? పేదలంటే నిర్లక్ష్యం, అవహేళన. ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తావు తప్పితే, ఎంతసేపు ఏమి చేయకపోయినా చేసినట్టుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు తప్పితే ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలి? ఈ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ అయింది? ఎవరి హయాంలో ఎంతవరకు వచ్చింది? బ్యాలెన్స్ ఎంత మిగిలింది? ఈ బ్యాలెన్స్ కొంచెం నేను ఇచ్చానటువంటి మాట కూడా చెప్పకుండా పూర్తిగా నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా నువ్వు మంజూరు చేసినటువంటిది లేదు. ఈరోజు